అందరికీ వందనములండి. ఈరోజు అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నాడు. ఈరోజు మనం సంతృప్తి అనే పాఠము నేర్చుకుందాం. సంతృప్తి అంటే అర్థం ఏంటంటే చాలును అని అర్థం. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆశ లేని దానిని సంతృప్తి అంటారు. దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఏదో కుదువు ఉన్నట్టు, ఇంకా ఏదో చాలదు అన్నట్టు నేటి మనుషులు భావన. దేవుడు ఎంత చేసినా, దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కుదువు ఉన్నట్టు నేటి సమాజం ఆలోచిస్తుంటారు. అదే కడుపు నిండా భోజనం చేసిస్తే, కడుపు నిండిపోతే మళ్ళీ ఒక వ్యక్తి మన ముద్ద వేసుకుని అంటే చాలు, నా కడుపు నిండిపోయింది అంటారు. దేవుడు ఏది ఇచ్చినా చాలు అంటాడు, కడుపు నిండిపోతే మనం చాలు అంటాడు. కాబట్టి సంతృప్తి కలిగినటువంటి భక్తి మంచి లాభదాయకరము అని గ్రంథకర్త మనకు తెలియజెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనిషి జీవించడానికి ప్రాముఖ్యమైన 3 ఉంటే చాలు. 1 కూడు, గుడ్డ, గూడు. కడుపు నిండా తిండి, శరీరం కప్పుకోవడానికి గుడ్డ, నివసించిన గూడు. ఈ మూడిట్లో ప్రాముఖ్యమైనవి ఏంటంటే గుడ్డ అవసరం, వస్త్రం అవసరం. నెక్స్ట్ ఈ భూమి మీద మనం బ్రతకడానికి, మనకు శక్తి కావడానికి ఆహారం అవసరం. గూడు లేకపోయినా పర్లేదు, ఈ చెట్టు కిందో, ఈ రైల్వే స్టేషన్లో ఎక్కడో దగ్గర తలదాచుకుంటున్నాం. కానీ ప్రాముఖ్యంగా ఈ 2 కూడా అవసరం. ఈ 2 కూడా లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సృష్టికర్తల పరమాత్ముడు సర్వ మానవ జాతికి ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఈ లోకంలో నివాసం ఉన్నటువంటి జనాంగం లేదా దేవునిలో ప్రత్యేకం పొందుతున్నటువంటి జనాంగం సంతృప్తి కలిగి ఉండాలని దేవుని కోరిక. కానీ లోకంలో మనుషులకి సంతృప్తి అనేది ఉండదు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు. ఏదో కొదువున్నట్టు చింతిస్తూనే ఉంటారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనంలో, కుక్కలు తిండికి అతురపడను, ఎంత తిన్నానో వాటికి తృప్తి లేదు. ఈ రోడ్ల మీద తిరిగే కుక్కలు ఉంటాయి, లేదా పెంచిన కుక్కలు ఉంటాయి. వీటికి ఎంత తిన్నా సరే ఆకలి వేస్తూనే ఉంటుంది. ఇవి ఆగవు. ఒకవేళ వాడికి ఏడు దొరకపోతే ఆ తిన్న ఆహారాన్ని కక్కి మళ్ళీ వాటినే తింటాయి. అది సంతృప్తి చెంద. అలాగే సామెత గ్రంథము 30వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు చూస్తే, సామెత గ్రంథము 30వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు చూస్తే,
జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకని 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. జలగ గట్ట 2 కూతురు ఉన్నారట. పెద్దదాని పేరు ఇమ్ము, రెండో దాని పేరు కూడా ఇమ్ముయే. ఈ జలగలంటే మీకు తెలుసు ఉంటాయి. అవి మనిషికి పట్టుకుంటే ఆ రక్తాన్ని అలా పీలుస్తూనే ఉంటుందో వదలవు. అది పీల్చి పిప్పి చేస్తుంది, విడిచిపెడుతుంది. అది మనం త్రోసిపుచ్చాలి తప్ప అది త్రోసిపెడతాం, దానికి తృప్తి ఉండదు. అలాగే తృప్తి పడని బట్టి కలవట 4 ఉన్నాయట, చాలు 44 ఉన్నాయట. అవేంటంటే పాతాళం. ఈ పాతాళం ఎంతమంది చనిపోతున్నా ఇంకా అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది, రెండు మింగుతాను అంటుంది. అలాగే బిడ్డలు చాలుడని గర్భం. ఆ రోజుల్లో చూడండి, మనం ఆది కాలం నుండిలో ఉన్నటువంటి భక్తులను చూస్తే ఒక్కొక్కరు ఎంతమంది పిల్లలు కన్నారు, స్త్రీలు, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఇప్పుడు కూడా చాలామంది బిడ్డలు కంటూనే ఉంటారు. ఈ సంఖ్యలో ఒకరు, ఈ సంఖ్యలో ఒకరు, ఇక్కడ ఒకరు. అది చాలు అంటారు, కండమే గ్యాప్ లేకుండా. అలాగే అగ్ని. ఈ అగ్ని ఒక ఇల్లు కాలిపోయిన తర్వాత మరొక ఇల్లు ఇంకొక చాలులే ఇంతవరకు కాల్చాను, ఇక్కడ తాగిపోతాను అందరూ, అలా తగలబెడుతూనే ఉంటాను. దేవుడు కుక్కనితో చూపించాడు, అది సంతృప్తి చెందదు. జలగను చూపించాడు, దానికి 2 కూతుళ్ళు ఉన్నారు, అది సంతృప్తి చెందదు. అలాగే పాతాళము సంతృప్తి లేదు దానికి. అగ్నికి అది సంతృప్తి చెందదు, దానికి కావాలి. మనుషులు దేవుడు ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఇంకా కావాలి 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 అంటారు తప్ప సంతృప్తి చెంది అడ్జస్ట్ అయ్యే జీవితాలు నేడు సమాజంలో కనబడటం లేదు. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది. తృప్తి కలిగినటువంటి దైవభక్తి ఎవరికైతే ఉంటుందో అది దేవుని దృష్టికి ఆ వ్యక్తికి గొప్ప లాభసాధనం. ఇలాంటి దైవభక్తి ఇహమందు అహమందు గొప్ప లాభమే తప్ప నష్టం లేదన్న సంగతి మీరు దైవికంగా ఆలోచన చేయాలి. సామెత గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో, సామెత గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడి కంటే యెహోవాయందు భయభక్తులతో కూడా కొంచెము కలిగినట మేలు. ఒక ధనవంతుడు ఒక భేదవాడు ఉన్నాడు. ధనవంతుడు అంటాడు, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి, ఇవే సోములు, ఇది ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాలంతా మందేనయ్యా, ప్రతి సంవత్సరము చెరుకు పండిస్తాం, గొప్ప డబ్బు వస్తుందయ్యా సంవత్సరం కంటాడట. కానీ ఆ ధనవంతుడు తను పండించే పంటలో చెరుకు తినలేడు. కారణం ఏంటంటే వీడికి షుగర్, ఒక ముక్క తినలేడు. తినండి అయ్యగారు అని అన్నాను అనుకోండి, అయ్యి బాబాయ్ నేను తిన్నాను, షుగర్ ఎక్కువ. సుఖం ఏంటి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముడి కంటే అన్నాడు. నెమ్మది లేదు జీవితంలో, ప్రశాంతత తినలేడు. ఇంకోటికి ఇంట్లో విపరీతమైన డబ్బు ఉంది, వెండి బంగారం ఉంది, కొడుకులు చూడరు, భార్య చూడదు,
అమ్మో ఈ డబ్బు అయిపోయిపోతే ఎవరు ఆలోచన బీపీ తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో అనుభవించలేడు, ఎక్కువ కారం తినలేడు, ఉప్పు తినలేడు, బ్లడ్ ప్రెషర్. సంతృప్తి లేని బ్రతుకు, అడ్జస్ట్ లేని బ్రతుకు ఏవోయింది భయభక్తులతో కలిగి ఉండదు. అది కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం తినుట, కొంచెం సంపాదించడం. భేదపడ అలా కాదు. తెల్లవారు ఎక్కడ కష్టం దొరుకుతుంది, కష్టం చేసుకుంటాను, తిరిగి వస్తాను, కొంత దాచుకుంటాను, నా భార్య పిల్ల కొంత ఇస్తాను, నా అవసరాలు తీర్చుకుంటాను అనుకుంటాడు. తృప్తితో బతుకుతాడు. ఆ తృప్తిలోనే సమృద్ధిగా తింటాడు. సమృద్ధి తిని అందులో ఆనందిస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. ధనవంతుడికి ప్రశాంత నిద్ర పడుతుంది. ఆ నిద్ర రాని కొనుక్కుంటారు నిద్ర ట్యాబ్లెట్లు. ఈ సైకాట్రిస్టుల దిక్కు తిరిగే ఉంటారు. ఎందుకంటే ఆలోచన 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 ఆలోచన. ప్రసంగి గ్రంథం 6:9 ప్రసంగి గ్రంథం 6:9 మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించటం మేలు. ఇది వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్టే అంటారు ప్రసంగారు. అడియాసలు, ఆశ మీద ఆశ, ఆశ మీద ఆశ. ఈ ఆశ అనేది మరి అంతం ఉండదు, అదలాగా కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఎండింగ్ ఉండదు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:7-8 మొదటి తిమోతి రాసిన పత్రిక 6:7-8 మనం ఈ లోకములోనికి ఏమీయో తీసుకుని తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండే వాటిలో తృప్తి పొంది ఉందము. ఏమి తేమో ఏమి తీసుకుని పో. ఈ చిన్న జీవితం, ఈ చిన్న లైఫ్ అడ్జస్ట్తో బ్రతికి దేవుడు చెప్పిన విధంగా అన్నపానములు కలిగి తృప్తి కలిగి బ్రతికి ఆశతో జీవించి అత్యాశకు పోకుండా, ఆశలో బతుకుతూ దురాశలోకి వెళ్ళకుండా దైవము చెప్పిన విధంగా అడ్జస్ట్ చేసుకుని బతికితే స్ట్రెస్ రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఈ లోకానికి ఉడిచెలతో వచ్చాము, ఉడిచెలతో వెళ్ళిపోతాం. దిగంబర్లుగా వచ్చాము, దిగంబర్లు వెళ్ళిపోతాం. గూడు లేకపోయినా బతకవచ్చు, కానీ గుడ్డ అన్నం లేకపోతే మాత్రం బతకలేదు. ఈ రెండు అవసరాలు ఉంటే చాలు మనకి. నేను ప్రారంభంలో దైవాన్ని అన్వేషిస్తున్నప్పుడు సుమారు 5 సంవత్సరాలు మాకు గూడు లేదు ఎక్కడ కూడా. అవన్న ఇరుకులో అలాగే అడ్జస్ట్ అయ్యి బ్రతికేవాడు. దేవుడు కూడు గుడ్డిచ్చి మాకు పోషించాడు. కాబట్టి యేసుప్రభు వారు శిష్యులు కూడా ప్రార్థన నేర్పించినప్పుడు అనుదిన ఆహారమే అడగండి, దాన్ని దాచుకోకండి. కొంతమంది మేము కష్టపడ్డాం కదా, మా పిల్లలు కూడా తరతరాలు సుఖంగా ఉండాలని కష్టపడతారు. అది తప్పు. మత్తయి సువార్త 6:11 మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. యేసుప్రభు శిష్యులు చెప్తున్న ప్రార్థనలో ప్రథమంగా ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుడిని ఏ దినము ఏం కావాలో ఆహారం అది అడగండి చాలు. ఈ భూమి మీద మనం పని చేయాలన్నా, దేవుని సువార్త పని చేయాలన్నా, మనకి శక్తి కావాలన్నా, మనకి రోజు అన్నం చాలు. ఒకళ్ళు దాచుకుంటే కంపు పడుతుంది. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో వచ్చాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే అది కొన్ని సంవత్సరాలు ఉండిపోతుంది, 2 రోజులు 3 రోజులు. దాంతో కంపు పడుతుంది, బ్యాక్టీరియా చేస్తుంది. కాబట్టి దాచుకున్న ఆహారం తినకండి అన్నాడు.
అనుదిన ఆహారం ఎలా సంపాదించుకోవాలి, కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటే అందులో తృప్తి ఉంటుంది. లూకాసు సువార్త 11:3 కూడా ఇదే మాట లోక గారు రాస్తారు. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం అంటే 2 చోట్ల ఒకే వర్డు ఇద్దరు భక్తులు రాశారు. ఇక్కడ మత్తయ్య గారు కానీ లోక గారు అంటే ఏంటి, మా అనుదిన ఆహారం మాకు దయచేయం. 2 దాంతోపాటు ఈ శరీరాన్ని కప్పుకోవడానికి, సిగ్గు కప్పుకోవడానికి మాకు వస్త్రాలు ఉంటే చాలు. అయితే ఎలాంటి వస్త్రాలు కావాలి, ఎలాంటి ఆహారం కావాలి అని మనం ఆలోచన చేస్తే కడుపు నిండే ఆహారం ఏదైనా చాలు. అది గింజనమైన, పెరుగన్నమైన, చారన్నమైన ఏదైనా సరే, ఒక బ్రెడ్ ముక్క అయినా సరే కడుపు నిండితే చాలు. అలా ఏ బట్టలు వేసుకోవాలి, ఈ శరీరాన్ని కప్పుకునే బట్టలు చాలు. 10,000 లక్ష రూపాయల బట్టలు వేసుకుంటే అవి చిరిగిపోవా, పాత అయిపోవా. మొదటి పేతురు రాసిన పత్రిక 3:3-4 మొదటి పేతురు రాసిన పత్రిక 3:3-4 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షరాంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. ఈరోజు స్త్రీలు చక్కగా సింపుల్గా ఉండమనంటే జుత్తులు పోసుకొని, పప్పి కడిగలు వేసుకొని, మూతికి లిప్స్టిక్లు రాసుకొని అది అలంకారంగా చూపిస్తారు. అలాగే మొదటి తిమోతి రాసిన పత్రిక 2:9 మరియు స్త్రీలను అనుకోనియు స్వస్థ బుద్ధి గలవారనై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనా, బంగారులతోనైనా, ముత్యముతోనైనా, మిగులు వెలగల వస్త్రంతో అలంకరించుకోనక తగుమాత్ర వస్త్రములు చాలు. మనలో లేడీస్ కానీ పురుషులు కానీ ఎక్కడ బలనం అయిపోతారంటే వాళ్ళు వేసారు కాబట్టి నేను వేసుకోవాలి, వాళ్ళు కొనేసారని కొనాలి, అప్పు చేసిన కొనేలు, కానీ మనం మాత్రం తక్కువ. అది నిజమైన దైవభక్తి కాదు అనే సంగతి మనకి గమనించాలి. దైవానికి విరుద్ధంగా ఆలోచించినటువంటి పరిస్థితి. ఆదికాండం 28:20-21 ఆదికాండం 28:20-21 యాకోబు తండ్రి ఇస్సాకు గారికి విస్తారమైన ఆస్తి ఉంది. కానీ తల్లి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు గొడవ జరిగినప్పుడు, నాయన ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదా నీ అన్నని చంపేస్తాడేమో అన్నప్పుడు ఆయన ఉట్టుచెల్లితో వెళ్తాడు. పాపం డబ్బులు ఏం లేవు, సన్న పారిపోతున్నాడు. ఏమంటున్నాడు చూసారా? అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. ఎంత డబ్బున్నాడు కూడా నా వాట ఇవ్వమ్మా, నేను వెళ్ళిపోతాను అల్లా, ఉడిచెలతో వెళ్తున్నాను, ఈ ఒంటికి కప్పుకోవడానికి బట్ట, నా బలం రావడానికి తిండి 2 చాలు, నాకు ఈ తండ్రి దేవుడాలు అడుగుతున్నాడు. అంత ఆస్తిపడు కూడా 2 అడుగుతున్నాడు ఉడిచెలతో వెళ్తున్నప్పుడు. మనమేమంటాం, ఇదిగో నేను పలానా ఊరు వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్పవాడిగా చెయ్యు. మరి నేను మామూలుగా డబ్బులు సంపాదించకూడదు, మళ్ళీ మా ఊరు రావాలి, ఏ బంధు జనాంగం దగ్గర పడిపోయానో, ఎవరిని ఎక్కిరించారో వాళ్ళ మధ్య నేను రాజులాగా ఉండాలి అని ప్రార్థన చేస్తారు మన. అతగాడికి అంత ఆస్తుని కూడా ఏం లేదు, ఉడిచెలు వెళ్ళిపోతున్నాడు మామగారింటికి. తల్లి చెప్పింది కదా, మామ కూతురిని తీసుకురా బాబా అని. ఆయన అంటున్న మాట, తినుటకు ఆహారమును, ధరించుకునే వస్త్రము నాకు దయచేయి, ఈ 2 చాలు. గూళ్ళ పర్లేదు, చెట్టు కింద ఎక్కడ ఉండిపోతారు, సత్తలో పడుకుంటారు, ఎక్కడ పడుకుంటే నిద్ర వస్తుంది. సామెతల గ్రంథం 30:8-9 వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము.
పూర్తి దరిద్రం ఇవ్వకు, పూర్తి ధనవంతుడిగా చేయకు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. తగినంత, కడుపు నిండినంత చాలు. ఎక్కువైన ఎడల, నేను కడుపు నిండిన ఎడల నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నాన్న దూషించునేమో. ఒక లేట్లు దరిద్రం చేస్తే దొంగతనాలు చేస్తానేమో, మోసాలు చేస్తానేమో. అప్పుడు నీ నామానికి కలంకంగా బ్రతుకుతానేమో లోకంలో. కాబట్టి పూర్తి దరిద్రుడిగా నన్ను ఉంచుకో, అలాగే పూర్తి ఐశ్వర్యంగా ఉంచుకో. ఈ భూమి మీద నాకు ఏది అవసరమో అది ఇస్తే నాకు చాలు అంటున్నాడు. ఇది ఆగూరు చేస్తున్నటువంటి ప్రార్థన. తగినంత ఆహారం అడుగుతున్నాడు ఆయన. మనలు నేటి సమాజం కాంప్రమైజ్ అవ్వడం లేదు. దైవం ఎంత ఇస్తున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. మత్తయి సువార్త 6:25-27 వచ్చిన మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పుడుదేమనగా, యేసుప్రభు మత్తయి అపోస్తలుడు ప్రార్థన, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేనను చింతించకుడి. ఆకాశ పక్షులు చూడే విత్తవు, కోయవు, కోటలో కూర్చుకున్నావు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు నెవడు చింతించటం వలన తన ఎత్తు మునడు ఎక్కువ చేసుకున్నాడు. వస్త్రములు కూర్చేయను చింతింపనేమి, అడపులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించుడు, కష్టపడవు, వడకవు అన్నాడు. లోకంలో ఉన్న అనేక జీవరాశులు ఈ ప్రకృతి లోపల ఉన్నాయి. నీటి లోపల ఉన్నటువంటి జీవరాశులు, వాటికి చేతులు లేవు, మనలాగా ఆలోచన శక్తి లేదు. వాటికి దేవుడు వ్యవసాయాన్ని నేర్పలేదు, విత్తటము కోయము వాడికి నేర్పలేదు, వివాహ వ్యవస్థ వారికి ఏర్పాటు చేయలేదు, ఒక ఉరుసు క్రమాన్ని వారికి ఇవ్వలేదు. మనతో పాటు ప్రకృతిలో వారు భాగమై ఉన్నాయి అవి జీవరాశులు. ఆయన వాటికి ఎన్ని జీవరాశులు ప్రతిదినం ఆహారం అందిస్తారో ఒకసారి ఆలోచించాలి. చెట్లని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, భయంకరమైన జీవరాశులు, సాధువులైన జీవరాశులు, విషసర్పాలని, నీటిలో ఉన్నటువంటి చేపల్ని, ఒకట దాంతోపాటు పురుగులు ఉన్నాయి. ఎన్ని రకాలు! మనకంటే అత్యధికంగా భూమి మీద ఉన్న జీవరాశులు ఏంటంటే పురుగులు. ఈ పురుగుల కంటే రెండో స్థానంలో ఉన్నవి పక్షులు, వీటికంటే అధిక స్థానంలో ఉన్నవి జంతువులు. దాని తర్వాత మనం, వాటికి నివాసాలు లేవు, కూడుగుడ్డ లేదు, అవి కష్టపడి పని చేయలేవు. వాటికి నిత్యము నిరంతరము యుగయుగాలు పోషిస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు రెండో రాకడ వరకు పోషిస్తూనే ఉంటాడు పరమ తండ్రి. మనుషులు వీటి విషయం మీద చింతిస్తూనే ఉన్నారు. కాబట్టి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమో తీర్చును అన్నాడు. దేవుడు మన ప్రతి అవసరము తీర్చాలంటే ముందు మనం అన్నపానం తృప్తి కలిగి ఉంటాను అనే వాగ్దానం మనం నిర్ణయించుకోవాలి. మొదట ఆయన నీతి రాజ్యం మనం వెతకాలి. ఆయన స్వభావాన్ని కోల్పోయిన జీవితం మనం గడపాలి. అప్పుడు మన అవసరాలు తీరుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. మళ్ళీ ఆయన విడవడు. ప్రకృతిలో ఉన్న వాటిని విడనప్పుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఆయన స్వాస్థ్యం, ఆయన సంతానం.
ఆయన చేతులతో రూపింపడిన వారము. ఈ సృష్టి తన పోలికైనటువంటి తన పిల్లలైన మన కొరకు చేశాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టేస్తాడేమో అని మన వాళ్ళు తృప్తి లేని జీవితం బతుకుతూ ఉంటారు. కాబట్టి తృప్తి కలిగిన జీవితాలు దేవుని దృష్టికి నీతి గలవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 క్షమించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11-13 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. ఇంకా కావాలనే ఆశ మాత్రము కలిగి ఉండకూడదు. కాబట్టి అన్న వస్త్రములు కలిగి ఉండాలి, కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే కలిగి ఉండాలి. అది దేవుని దృష్టికి లాభసాధకము. అదే దేవుని దృష్టికి నిజమైన భక్తి. క్రైస్తవులకు ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు అని మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి మనకు అవసరమైనది గూడు గుడ్డ. కానీ ప్రధానంగా మనకు 2 అవసరాలు ఉంటే చాలు. ఒకటి గుడ్డ, గూడు. ఈ 2 లేకపోతే మనం ఈ భూమి మీద కొంచెం మనుగడ చేయడము కష్టము. వాటిని ఇచ్చి పోషించువాడు సృష్టికర్త అయిన పరమాత్ముడు. అంతే తప్ప నేను ఈ భూమి మీద కష్టాలు పడకూడదు, నేను అక్రమంగా సంపాదించైనా సరే నేను హ్యాపీగా నా లైఫ్ని కొనసాగిస్తాను, నా కుటుంబం కూడా తరతరాలు హ్యాపీగా ఉండాలంటే అది దేవుని దృష్టికి గొప్ప లాభసాధకమైనటువంటి భక్తి కాదు. అవన్నీ కూడా తీసేస్తాడు. దయతో గమనించండి. క్రైస్తవులారా, తృప్తి కలిగి జీవించండి. అది దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. మరిన్ని వీడియోస్తో అప్డేట్ చేస్తాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సర్వసత్యంలో నడిపించును గాక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని వన్ వే వన్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.